కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు, శ్మశానం మట్ట మీ ఇంట్లో పోసేది. ఎవరైతే ఆ బిల్డర్ ఉన్నాడో, ఎవరైతే ఆ ట్రాక్టర్ ఉన్నాడో వాని గురించి మొత్తం ఎంక్వైరీ చేసి అసలు వీడు ఎక్కడి నుంచి పట్టుకొస్తాడు అంటే చాతగానోళ్ళు ఎన్నో మాట్లాడతారు. అర్థమైందా? సో ప్రతిదానికి వాస్తు అనేది ఉండదండి. ఇప్పుడు కింద బొక్కలు ఉంటే హరివాస్తు ప్లాన్ ఇస్తే ఏంటి, ఎవరు ఇస్తే ఏంటి, కష్టంగా ఫెయిల్ అవుతుంది. సీరియస్గా మేమైతే ఆయనకు ఒక వార్నింగ్ ఏమి ఇచ్చామంటే, మాట్లాడిన తర్వాత వార్నింగ్ ఏమి ఇచ్చామంటే, మళ్ళొకసారి ఇలాంటిది ఎక్కడన్నా రిపీట్ చేస్తే కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు, శ్మశానం మట్ట మీ ఇంట్లో పోసేది. అసలు నిజంగా మీరు ఒక ఇల్లు కడుతున్నారండి, పునాదులు వేసిన తర్వాత మట్టి ఫిల్ చేయడానికి ఎవరైనా ఒక ట్రాక్టర్ వ్యక్తికి మాట్లాడుకుంటారు, లేదంటే బిల్డర్కి మాట్లాడుకుంటారు. మరి ఈ మట్టి ఎక్కడి నుంచి తెస్తున్నారో వెళ్ళి మీ కళ్ళతో మీరు చూసారా? ఇప్పుడు ఒక యథార్థ సంఘటన మీకు జరిగినది నేను చెప్తాను. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక స్థాపత్య వేదం ప్రకారం ప్లాన్ తీసుకున్నారా, లేకపోతే జనరల్ ప్లానా, ఏదైనా ఒక ప్లాన్ అండి, ఒక శాస్త్రబద్ధంగా ఉంది, పర్వాలేదు. ఇది ఎక్కడ జరిగిందో తెలుసా మీకు? ఏలూరులో జరిగింది. మొన్న రీసెంట్గా విజిట్ వెళ్ళి వచ్చాను. సార్ మా ఇంటి వీడియో అయితే వద్దు సార్, ఇక మీరు ఏం చెప్పుకుంటారో చెప్పుకోరు కానీ మా పేర్లు అవన్నీ చెప్పొద్దు అని చెప్పేశారు. రైట్, ఓకే, డన్. సో ఏం జరిగింది చెప్తాను వినండి. అందు లోపల మూడు అడుగుల లోపల మొత్తం బోన్స్ వచ్చాయి, చిన్న చిన్న బోన్స్, ఈ తల పుర్రెకు సంబంధించినవి ఏమో బోన్స్ వచ్చాయి. సరే ఈ బోన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అని మాట్లాడితే, ఇది ఇల్లు కట్టి 2 సంవత్సరాలు అయిందండి. 2 సంవత్సరాల నుంచి కంప్లీట్ ఇంట్లోపల హెల్త్ డ్యామేజ్ కానీ, ఫైనాన్షియల్ డ్యామేజ్ కానీ, అసలు మనిషి చనిపోవాలన్నంత నెగిటివ్లోకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు పోతున్నారు అనేది అర్థం కాని పాయింట్ అన్నమాట. సో ఫైనల్గా ఏం చేశారంటే, ఇలా అంటే నేను వచ్చి చూసి వెళ్ళిన తర్వాత ఇలా ఒక మనిషి వచ్చాడు సార్ మా ఇంటికి. సో ఆయన వచ్చేసేసి ఏం చెప్పారంటే, ఇట్లా కొన్ని పాయింట్స్ చూపించారు, ఇట్లా బోన్స్ వచ్చాయని మాట్లాడారు. నేను ఒకటే చెప్పాను. సో శ్రీధర్ గారికి కూడా ఇట్లాంటి సంఘటన జరిగింది, ఇప్పుడు అదే డిస్కషన్ చేశాము. సో ఆయనకు వేరే కొంచెం అంటే సేమ్ రిలేటెడ్ పాయింట్ చెప్పారు. నేను ఇంకో పాయింట్ చెప్తాను వినండి. మీరు ఏదైతే మట్టి మాట్లాడుకుంటారు, ఇప్పుడు జనరల్గా రోడ్ కంటే కొంచెం హైట్ ఉండాలనే కాన్సెప్ట్లో పాత మట్టిని ఒక 2 అడుగులు నేను చెప్పినట్టుగా తీసేస్తున్నారు. రైట్, ఓకే, మంచి పద్ధతి, అది సూపర్ అది. సో అది తీసేసిన తర్వాత మరి తెచ్చి వేసే మట్టి మీరు బిల్డర్కి అప్పచెప్తారా, ట్రాక్టర్కి అప్పచెప్తారా? మీరు వెళ్ళి ఎప్పుడైనా చూడండి, చూసి ఎస్ ఇది బాగుంది అనిపిస్తే తెప్పించుకోండి, లేదంటే వద్దు. ఎందుకంటే ఇప్పుడు జరిగిన యథార్థ సంఘటన ఏంటిది అంటే, ఎవరైతే ఆ బిల్డర్ ఉన్నాడో, ఎవరైతే ఆ ట్రాక్టర్ ఉన్నాడో వాని గురించి మొత్తం ఎంక్వైరీ చేసి అసలు వీడు ఎక్కడి నుంచి పట్టుకొస్తాడు అంటే శ్మశానం పక్కన ఉండే పొలంలో నుంచి పట్టుకొస్తున్నాడు. అర్థమైందా మీకు పాయింట్? సో శ్రీధర్ గారు ఏం చెప్పారంటే, ఇదే పాయింట్ డిస్కషన్ చేసినప్పుడు, లేదు సార్ పొలానికి 2-3 ఎకరాల దూరంలో, కొంచెము దూరంలో కూడా పట్టుకొస్తుంటారు. సో ఎక్కడి నుంచి అనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలనేది ఒక పాయింట్ అండి. రెండోది గుర్తుపెట్టుకోండి, అక్కడి నుంచి తీసుకొచ్చిన వాటిలో ఈ బోన్స్ అన్ని ఉండడం వల్ల ఆ ఇల్లు జీవితంలో ఫెయిల్ అయిపోయినట్టు. అంటే మీరు ఎంత మంచి ప్లాన్ ఇవ్వండి, ఏమన్నా ఇవ్వండి, ప్లాన్లోనే జీవితం రాసిపెట్టి ఉందా? ఎవడండి చెప్పినోడు? అర్థమైందా? హరివాస్ ఆయన ప్లాన్ ఇస్తే ఇలా జరిగింది, ఇంకొకటి ప్లాన్ ఇస్తే ఇలా జరిగింది. చాతగానోళ్ళు ఎన్నో మాట్లాడతారు. అర్థమైందా? సో ప్రతిదానికి వాస్తు అనేది ఉండదండి. ఇప్పుడు కింద బొక్కలు ఉంటే హరివాస్తు ప్లాన్ ఇస్తే ఏంటి, ఎవరు ఇస్తే ఏంటి, కష్టంగా ఫెయిల్ అవుతుంది. సో ఇదైతే నేను ఇచ్చిన ప్లానే కాదు, ఎవరో ఇచ్చారు, ఎవరన్నా ఇవ్వని, మంచిగా ఇస్తే సంతోషం కదా, ఎవరికైనా సంతోషం, 10 మంది బాగుండాలనే కదా ఎవరైనా ఆలోచన చేసేది. కానీ మన దగ్గర కొంతమంది వాస్తులు వాళ్ళు మాత్రం చీడ పురుగులు, అంటే ఎక్కడ ఏ చెడు దొరుకుతుందా, ఏమి తీసుకుందామా అనేది తప్ప వేరే జ్ఞానం ఉండదండి వాళ్ళకి. ఎందుకంటే మంచి పాయింట్లు ఒక 10 చెప్పినప్పుడు ఆ 10 పాయింట్లు చాలా సూపర్గా ఉన్నాయి, ఆ చెడును కూడా మనం తీసేసి మంచివి తీసుకుందాము అన్నవాడే గొప్పవాడు అవుతాడు, ఎప్పుడు కూడా పుల్లలు పెట్టేవాడు కాడండి. సో ఇక్కడ ఏం చేసామంటే, సరే ద ఫైనల్గా అయితే ఆ ఎంక్వైరీ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మాకు తెలిసింది ఏంటంటే, ఆ శ్మశానం సంబంధించిన పక్క నుంచి తీసుకొని రావడం జరిగింది. అలా ఇంకా ఎన్నో ఇండ్లకు ఆయన చేశాడు.
సీరియస్గా మేమైతే ఆయనకు ఒక వార్నింగ్ ఏమి ఇచ్చామంటే, మాట్లాడిన తర్వాత వార్నింగ్ ఏమి ఇచ్చామంటే, మళ్ళొకసారి ఇలాంటిది ఎక్కడన్నా రిపీట్ చేస్తే డైరెక్ట్ 7 ఏళ్ళు జైలు శిక్ష వేపిస్తాము అని చెప్పేసాం. ఒకటే మాట, ఎందుకంటే ఇది సరైన పద్ధతి కాదు. సో మరి మన ఇంటికి ఎలాంటి స్థలంలో నుంచి, అసలు ఎలాంటి పొలంలో నుంచి మనము మట్టిని ఫిల్ చేయాలి? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా చెరువు మట్టిని తీసుకొని రావద్దు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. రెండవ విషయం ఏంటంటే, శ్మశానాల దగ్గర నుంచి తీసుకొని రావద్దు. ఖచ్చితమైన నియమం, ఫ్రెష్ పొలం మట్టి కావాలి. ధాన్యం పండైతే ఇంకా సూపర్. ఇది కుదరకపోతే మొరం అంటారు, అంటే కొండలు ఉంటాయి కదా, ఆ కొండల్లో ఆ రాళ్ళ పక్కన ఉండే మట్టి చాలా ఫ్రెష్గా మొరం అంటారు. ఇది హైదరాబాద్లో ఎక్కువగా దొరుకుతుంది, అంటే గట్టి నేలల మీద దొరుకుతుంది. సో అలాంటి మొరం వేసి మీరు ఫిల్ చేసి కనీసం ఒక 2-3 నెలలు మంచిగా తడిపితే చాలా 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 స్ట్రాంగ్గా ఉంటుందండి, చాలా ఎక్సలెంట్. ఎందుకంటే మనం ఇల్లు కడుతున్నాం కదా, మరి అలాంటి ఒక అద్భుతమైన ఇంటి నిర్మాణం కోసం ఒక 50 లక్షలు పెట్టుకుంటాం, లేదంటే 10 లక్షలు పెట్టుకుంటాం, 1 కోటి నుంచి 10 కోట్లు కూడా పెట్టుకుంటాం. అలాంటి సందర్భంలో మనం ఆ మట్టిని గనక డ్యామేజ్ చేస్తే అసలు ఆ మట్టి నుంచే టోటల్ ఎనర్జీస్ పైకి రావాలి. అలాంటి ఎనర్జీస్ రాకుండా ఇలాంటి శల్యాల వల్ల కంప్లీట్ డ్యామేజ్ అయిపోతుందండి. సో ఇల్లు కట్టే వారికి ఇది చాలా మంచి వీడియో ఇది. సో మీరు వీడియో చూడండి, 10 మందికి షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. సో ఇంకా ఎన్నో రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.